హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన సైకిల్ రేస్ స్టార్ట్ చేసి ఇప్పుడు 9 రోజులు అవుతుంది. ఇప్పుడైతే నేను రామేపట్నం అనే గ్రామంలో ఉన్నాను. సో నేను డుంగూరు నుంచి నేను నక్కలపాలెం వరకు అయితే కంప్లీట్ అయింది. సో రామేపట్నంలో మత్స్యకారులకు ఏ సమస్యలు ఉన్నాయో ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసు. మా శ్రీకాకుళం జిల్లా సోమపేట మండలం రామేపేట గ్రామం మాది. మత్స్యకారులను పోతున్నాయి. కాంగ్రెస్ జరుగుతున్నది. మాకు ప్రభుత్వం వారు మాకు చెప్పే కడితే సహకారం చేసినట్టు ఉంటుంది. నాకు వాల్సివారిలో వల్ల అక్కడ ఎంతమంది సరిపోతుంది. అక్కడ అంటే రామేపట్నం మత్స్యకారులు వేటకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బోట్లు తిరగబడిపోయి ప్రాణ నష్టం అయితే జరుగుతుంది. అలాగే వలసలు కూడా చాలా ఎక్కువ వెళ్ళి అక్కడ కూడా ప్రాణ నష్టం జరుగుతుంది. దీని అంతటికీ కారణం చిన్న చిన్న హార్బర్స్ లేకపోవడం. సో దీన్ని గవర్నమెంట్ మీ దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న హార్బర్స్ నిర్మిస్తారని మిమ్మల్ని అందరినీ మా మత్స్యకారులు అందరం కోరుకుంటున్నాం. మత్స్యకారు భరోసా వేస్తున్నారు, కానీ ఒక్క మనిషికే వేస్తున్నారు. రాష్ట్ర ఒక్క మనిషికే వేస్తున్నారు, కానీ అంతమంది వేటకి వెళ్తారు. ఇంట్లో తిరుగుతున్నాం, కానీ ఒక్క మనిషికే వేస్తున్నారు. దయచేసి మేము ఎంతమంది వేటకి వెళ్తాము, రాష్ట్ర పార్టీ ఎంతమంది ఉన్నారు, అంతమందికి మత్స్యకారు భరోసా వేస్తున్నారని ప్రభుత్వం వరకు కోరుతున్నాము. మేము వేటకి వెళ్తున్నాము, మా ఆస్తులు పోతున్నవి. ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఆస్తులు మాకు దక్కట్లేదు. అది ఇన్సూరెన్స్ మాకు కల్పించినట్టుంటే ప్రభుత్వం వారు మాకు ఇన్సూరెన్స్ కల్పించి మాకు ఎంత సేఫ్టీగా ఉంటుంది మాకు ప్రభుత్వం వారు కోరుకున్నాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రామాయపట్నంలో ఫిషర్మెన్స్ పే చేస్తున్నవి ఒకసారి వాళ్ళ మాటల్లో చెప్పారు కదా. సో నేను వాళ్ళు ఏం చెప్పారు మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఈ వీడియో చూడండి. ఇంకా ఫస్ట్ ఇక్కడ సమస్య ఏంటంటే జట్నీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మత్స్యకారు భరోసా పడేటప్పుడు రేషన్ కార్డుకి ఒకరికే పడుతుంది అనమాట. రేషన్ కార్డులో ఎంతమంది వేటకి వెళ్తున్నారో అంతమందికి పడితే బాగుంటదని ఆ మత్స్యకారులు అయితే చెప్తున్నారు. ఇంకో రెండవ సమస్య ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ లాంటివి లేకపోవడం వల్ల చేపలు అనేవి వేటకెళ్ళేసి వచ్చాక చేపలు అనేవి అమ్మే టైంకి పోతున్నాయి అనమాట. సో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే చేపలు పోకుండా మంచి గిట్టుబాటు ధరలకి అమ్ముతారని ప్రజలైతే అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇన్సూరెన్స్ సౌకర్యం వాళ్ళకి బోట్ల మీద గానీ వలల మీద గానీ కల్పించమని అయితే అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే అంటే వేటకెళ్లే సమయంలో అక్కడ ఏమైనా నీటిలో దెబ్బలు తగిలితే అంటే అర్జెంట్ గా మళ్ళీ ఒడ్డుకి రాలేరు కాబట్టి ఫాస్ట్ ఎయిడ్ కిట్స్ అంటే బోటుకి ఒకటి మీ గవర్నమెంట్ తరఫున అందించగలిగితే సో ఆ మత్స్యకారులకి ఎంతో అండగా ఉంటది. అలాగే లైఫ్ జాకెట్స్ కూడా వేస్తే అంటే సముద్రం వాతావరణం ప్రతిసారి ఒకేలాగా ఉండదు, అప్పుడప్పుడు వెంటనే మారిపోద్ది కదా. అందుకోసం ఆ ఫిషర్మెన్స్ కి లైఫ్ జాకెట్స్ ఇస్తే ఆ సమయంలో తుఫాన్ సమయంలో గానీ ఏ సమయంలో గానీ బోట్లు మునిగిపోయిన సమయంలో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. ఆ లైఫ్ జాకెట్స్ ఉండడం వల్ల ప్రాణ నష్టం జరగకుండా ఉంటది. ఇంకో సమస్య ఏంటంటే ఇక్కడ బీచ్ ఒడ్డుకి అనేది రోడ్డు లేకపోవడం వల్ల చేపలు పడినా సరే అవి ఆ బరఫ్ కడికి మోసుకొని వెళ్ళేటప్పటికి చేపలు అనేవి పోవడం వల్ల గిట్టుబాటు ధరలకైతే కొనట్లేదు అనమాట సాగుకారులు. సో దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ రామాయపట్నం గ్రామానికి కొద్దిగా రోడ్డు సౌకర్యం కల్పిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. సో అలాగే లూబ్ లైన్ రోడ్డు కూడా అన్నమాట. అంటే చేపల బళ్ళు బోరవాన్ నుంచి గానీ గొల్లగన్ నుంచి గానీ ఈ రామాయపట్నం గ్రామానికి రావడానికి కొద్దిగా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మట్టి రోడ్డు ఉంది. సో ఆ రోడ్డు కూడా కొద్దిగా తార్ రోడ్డు గానీ సిమెంట్ రోడ్డు గానీ గవర్నమెంట్ త్రూగా వేస్తారని ఈ ప్రజలైతే కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, మేము బీచ్ లో ఫిషర్మెన్స్ సమస్యలు అయితే మీకు అంటే వాళ్ళ మాటల్లో విన్నారు కదా. సో ఇప్పుడు రామాయపట్నం మహిళలు వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నాయో ఒకసారి వాళ్ళ మాటల్లో వినండి. నమస్కారం. మా మత్స్యకారులకు చాలా ఇబ్బందులు అయ్యా. మాకు ఏటకి వెళ్తే మాకు జట్నీ లేదు, చేపలు తెచ్చుకొని అమ్ముకోవాలంటే మాకు కష్టం అయిపోతుంది. మరి చేపలు దొరికినా ఒక 100 రూపాయలు చేపలు పట్టుకొని ఎంతో దూరం వెళ్ళాలి. బస్సు సౌకర్యం మాకు లేదు, ఆటో మీద వెళ్ళినా మాకు ఆ చేపలు చెల్లక అటు నుండి రాత్రి ఎంత రాత్రి అయిపోద్దో మాకు తెలియదు. చాలా ఇబ్బందులు అయ్యా. మా మగపిల్లలు దేశాలు వెళ్ళిపోతే వలస వెళ్ళిపోతే అటు నుండి అక్కడ ప్రాణాలు పోయినా తీసుకొచ్చే అవకాశం మాకు లేదు. మాకు అంత స్వామిత కూడా లేదు తీసుకురావడానికి. మరి మాకు అలాంటి అవకాశాలు ఏటి లేవు. తర్వాత మాకు చాలా ఇబ్బందులు అయ్యా. మత్స్యకారులు అంటే మాకు చాలా ఇబ్బందులు అంటే మరి ఇలాంటివి కాదు, మాకు చాలా కష్టాలు ఎక్కువే. బతకాలంటే బ్రతుకులేదు. మాకు జట్నీ లేదయ్యా. జట్నీ లేకపోతే చాలా ఇబ్బందులు. జట్నీ ఉంటే మాకు కొంచెము బాగున్ను. మా మగపిల్లలు వలస వెళ్ళిపోయి మాకు కష్టం ఎక్కువ అయిపోతుంది. ఆ టైంలో అక్కడ ఆ మగపిల్లకి ఏది జరుగుతుందో మాకు ఆ యక్షాన్ని ఏది జరుగుతుందో మాకు తెలియదు. అక్కడ నుండి సమయానికి ఏది అయిపోయినా ఇక్కడ తీసుకురావడానికి మాకు స్వామిత లేదు.
నమస్కారం సార్ మీకు. మాకు రోడ్డు లేదు, ఏట్లేదు, ఏడు సదుపాయం ఉన్నది. జట్నీలు అన్నారు, జట్నీలు కూడా మాకు ఏట్లేదు. రోడ్లు అన్నారు, రోడ్డు కూడా లేదు. కాలనీలు అన్నారు, కాలనీలు లేదు. మాకు ఏం సదుపాయం చేశారు చెప్పండి. మా ఇల్లు కట్టుకుందామంటే పాలిస్తాడు, మా నెత్తి మా తన్నేసి దీపం పెట్టేస్తున్నాడు. నెత్తి మా తన్ని మరీ దీపం పెడుతున్నాడు. ఎందుకంటే రాకొద్దండి అంటున్నారు. రోడ్లు మాత్రం బల్బులు వేశారు. దేని గురించి బల్బులు వేశారండి? ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే రామాయపట్నం మహిళలకు ఉన్న పెద్ద సమస్య ఏంటంటే వీళ్ళు ఏం చేయాలన్నా సరే, పిల్లలు కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలన్నా సరే బారువా వెళ్ళి చదువుకోవాలన్నమాట. సో బారువాకి ఇక్కడ రామాయపట్నంకి అంటే లూప్ లైన్ లో ఒక రోడ్డు అయితే ఉంది. ఆ రోడ్డు బాగలేకపోవడంతో అక్కడ చాలా రకమైన యాక్సిడెంట్లు, ఆటోలు తిరగబడిపోవడం ఇవి జరుగుతున్నాయి. సో దీన్ని కూడా గవర్నమెంట్ మీ దృష్టిలో పెట్టుకొని ఈ మహిళలకు కూడా మీరు అండగా ఉంటారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఆ రోడ్డు పనులు త్వరలో మీరు ఎంత వేగంగా క్లియర్ చేస్తే అంత వేగంగా ఈ రామాయపట్నం గానీ, ఇసుకలపాలెం గానీ ఇటు సైడ్ ప్రజలు మొత్తం బారువా కాలేజెస్కి వెళ్ళి అయితే చదువుకుంటారు. సో దీన్ని కూడా గవర్నమెంట్ మీ దృష్టిలో పెట్టుకోండి. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేలా అయితే షేర్ చేయండి. ఇంకా మరికొన్ని విషయాల కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే ఇంకా నేను ఇప్పటి వరకు అయితే 9 days అయింది నా సైకిల్ రైడ్ స్టార్ట్ చేసి. నేను అలాగే నెల్లూరు వారికి ఇలానే ప్రతి ఒక్క మత్స్యకారు గ్రామంకి అయితే వచ్చి ఆ ఊరు సమస్యలు అయితే తెలుసుకుంటాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్.